అనుపమ వాళ్ళంతా కూడా అలా భోజనం చేస్తూ ఉంటే మను అయితే తనకు తానే వడ్డించుకుంటూ ఉంటాడు. అది చూసి మహేంద్ర అయితే అలా చూస్తావేంటి అనుపమ, వడ్డించు అని చెప్పి అంటాడు. ఇక అనుపమ అయితే అలా మౌనంగా మనుకి వడ్డించేస్తుంది. వడ్డించేశాక మను అయితే భోజనం తింటూ ఉంటాడు. ఏంటి నాన్న, ఏంటి సంగతులు అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ భోజనం తింటూ ఉంటారు. ఇంతలో మనుకి అయితే పలబరుతుంది. పలబరగానే వెంటనే అనుపమ అయితే నాన్న ఏమైంది అని చెప్పి లేచి నిలబడి మను నెత్తిన ఇలా ఇలా కొట్టి, ఇదిగో నాన్న వాటర్ తీసుకో, అయినా భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని తెలియదా, ఎందుకంత కంగారు, తర్వాత తీరుగ్గా కూర్చొని మాట్లాడుకుంటారు కదా అని చెప్పి అనుపమ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన మహేంద్ర అలాగే వసుధర అయితే అలా ఉండిపోతారు. ఇక మహేంద్ర ఇలా అంటూ ఉంటాడు, అయినా నిన్నెవరో తలుచుకున్నట్టుగా ఉన్నారు, అందుకే ఇలా జరిగిందని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు మను అయితే నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ అని చెప్పి అంటాడు. అది విన్న అనుపమ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి తన తిన్న తిండినైతే అలా తన చేతులారా జారేసేస్తుంది. అది చూసి వసుధర అయితే ఏంటి ఈ మేడం ఎలా బిహేవ్ చేస్తున్నారు, అసలు ఈ మేడంకి ఈ సార్కి ఉన్న సంబంధం ఏంటని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.